నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 15, 16, 17 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన. బహిరంగ సభ సమావేశ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల నేషనల్ హైవేపై ఉద్రిక్తత. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నేషనల్ హైవే నిర్బంధం. కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన 3 బస్సులు దగ్ధం. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. తిరువూరు రూరల్ మండల పరిధి చౌటపల్లి గ్రామంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం. బాలుడిని బలి ఇస్తుండగా పట్టుకున్న స్థానికులు, పోలీసులకు అప్పగింత. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో 17న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అనపర్తిలో మాజీ మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చేయనున్న రూట్ మ్యాప్ను, బహిరంగ సభ సమావేశ స్థలాలను మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్, చిన్నరాజప్పలు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 తేదీలలో చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, 15, 16 తేదీలలో జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలను పూర్తి చేసుకొని 17న ఆనపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు అన్నారు. టీడీపీ డిపార్చర్ అక్కడ నుంచి ఓపెన్ గ్రౌండ్ జగ్గంపేట క్యాడర్ ఇంటరాక్షన్ 16వ తారీఖు, తర్వాత ఓపెన్ గ్రౌండ్స్ జగ్గంపేట 11:40కి ఫోటో షూట్ విత్ విలేజ్ కమిటీస్తో ఉంటుందన్నమాట. 1 గంటకు లంచ్, 2:30కి ఓపెన్ గ్రౌండ్ జగ్గంపేట. ఆ తర్వాత 3 గంటలకి కట్రావలపల్లి జంక్షన్ తిమ్మాపురం బైక్ ర్యాలీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బైక్ ర్యాలీ కట్రావలపల్లి నుంచి జే తిమ్మాపురం మీదుగా పెద్దాపురం అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్కి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ కట్టనూరు క్రాస్ స్టాప్ పాయింట్లో 2.5 మినిట్స్ అక్కడి నుంచి ఆగి కట్టనూరు క్రాస్, ఆ తర్వాత సిబిఎన్ డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ మీదుగా 4:55 గంటలకు పబ్లిక్ మీటింగ్ ప్లేస్కి చేరుకోవడం జరుగుతుంది. నియర్ ఆంజనేయ స్వామి టెంపుల్ పెద్దాపురం. ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ పెద్దాపురం నుంచి రోడ్ షో స్టార్ట్ పాయింట్లో సామర్లకోట రోడ్ షో, అక్కడి నుంచి ఎండ్ ఎట్ సామర్లకోట రైల్వే బ్రిడ్జి. అంతటితో సామర్లకోట రైల్వే బ్రిడ్జితో ఎండ్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి షుగర్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క షెడ్యూల్. షుగర్ ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడు 16-10 గంటలు అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల నేషనల్ హైవేపై ఉద్రిక్తత నెలకొంది. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నేషనల్ హైవే నిర్బంధం చేశారు. విజయవాడ, హైదరాబాద్ మీద కీసర తోటచర్ల నేషనల్ జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. హైవేపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఏసీఈ నాగేశ్వర్ రెడ్డి పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో నందిగామ ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుమలరావుకు తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన 3 బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్కు చెందిన బస్సులను పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే వాటిలో 3 బస్సులకు నిప్పంటుకుంది. అక్కడే ఉన్న ట్రావెల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మరో 4 బస్సులను పక్కకు తీసుకెళ్లారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. స్థానికుల సమాచారంతో అక్కడ చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఎవరైనా నిప్పంటించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నప్పటికీ కొన్ని చోట్ల కొందరు మనుషులు ఇంకా వెనకబడి జీవితంలోనే గడుపుతున్నారు. క్షుద్ర పూజలు, లంకె బిందెలు, నరబలుల పేరుతో శక్తులు వస్తాయనే మూర్ఖపు ఆలోచనతో అనేక పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తిరువూరు రూరల్ మండల పరిధి చోటపల్లి గ్రామంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రవేశించి క్షుద్ర పూజలు చేస్తున్నారనే భయంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. తిరువూరు మండలం టేకులపల్లి, చోటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకబిందెలు ఉన్నాయని కొందరు వ్యక్తులు కారులో వచ్చి గ్రామంలో అటు ఇటు తిరిగారు. గుప్త నిధుల కోసం వచ్చిన వారి వెంట ఒక చిన్న బాలుడు ఉండటంతో అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దాదాపు 8 మంది సభ్యులు గుప్త నిధుల కొరకు గ్రామానికి వచ్చారు. వచ్చిన వారిలో సత్తుపల్లి, బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులు ఉన్నారు. మొత్తం 8 మంది గుప్త నిధుల ముఠాలో 4 పరారవగా మరో 4 గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రాక్టికల్గా తెలీదు. ఒకటి కృష్ణ అన్న ఆయన, రెండోది ఆదాము, మూడు మన తిరువూరు అంట సార్ ఆయుర్వేదం షాపు శ్యామ సుందర్. వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి మమ్మల్ని నెంబర్ పెట్టుకొచ్చారు. బొగ్గుపడి దయానంద్ అండి వచ్చారు. వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు వచ్చి కొట్టేస్తున్నారు. భయపడి పిల్లడు మమ్మల్ని యమకొట్టుడు కొడుతున్నారు. దయానంద్ సార్, యార్లగడ్డ దయానంద్, కనకదుర్గ టెంపుల్ అండి. ఇల్లే తీసుకున్నారండి. కొద్దిగా మిగతా వాళ్ళందరూ కొద్దిగా దూరంగా వెళ్ళండి తమ్ముడు, కొంచెం పక్కలండి. ఇంకో ఫోన్ ఇచ్చేయండి, మిగతా ఫోన్ లేదు అబ్బాయి తమ్ముడు. సార్ ఇంకొక ఆయన సార్ వెళ్ళిపోయాడు, జంప్ పారిపోయాడు. చిన్నపిల్లని సేవ్ చేయండి. చిన్నపిల్లని బలిస్తున్నారు. అని సార్ ఎవరు వచ్చినా చిన్నపిల్లని సేవ్ చేయండి. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం కోదండపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. గత 8 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తుందని, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఒక శాసనసభ్యుల్ని కళ్యాణం రప్పించుకున్నారు సార్. ఇది స్వామి యొక్క వైభవం. వారికి ఎన్నో పనులున్నా కూడా సమయానికి కరెక్ట్ గా మన జీలగూడెం సమయానికి స్వామి కళ్యాణానికి ఇచ్చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రభుత్వ దూతగా ఒక శాసనసభ్యుడు రావడం మనకు సంతోషకరం. పసుపు లక్ష్మీ స్వరూపము, గోగు బ్రహ్మ స్వరూపము. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అన్ని విభాగాల అధికారులు కొలువై ఉండడంతో చాలా వరకు ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మరియు డిఆర్డీఏ పీడీ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో సిహెచ్ గున్నేపల్లి శ్రీ సత్యమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే సత్యమ్మ తల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కళాకారులతో అమ్మవారి భారీ ఊరేగింపుని నిర్వహించారు. మన సత్తమ్మ తల్లి అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం
అమ్మవారి గుడి వెనకాల జరుగుతుందండి. ప్రతి భక్తుడు కూడా అమ్మవారి తీర్థప్రసాదం దగ్గరికి రావాలి. విజయవాడ నగరంలోని వన్ టౌన్ నందు ఉన్న సయ్యద్ గులాం నబీ వీధిలో అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి G+2 అనుమతులు తీసుకొని అదనంగా 3వ అంతస్తు నిర్మించారని అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమంగా నిర్మించిన 3వ అంతస్తును కూల్చివేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS2 విభాగంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. అనంతరం ప్రమాద తీవ్రతను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని, 2-3కి 50 నుండి 65% అవసరమైతే మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, ఈ మేరకు ముంబైలో సంబంధిత వైద్యులతో కూడా మాట్లాడినట్టు మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని అమర్నాథ్ తెలిపారు. దాదాపు 10 మందికి గాయాలు కావడం, అందులో 4 ఎంప్లాయీస్ డీజీఎం క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అలాగే సీనియర్ మేనేజర్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఆయన, అలాగే 2 టెక్నీషియన్స్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక 2, 4తో పాటు ఒక 6 కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇందులో గాయాల పాలయ్యారు. జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పుడు డాక్టర్స్తో కానీ లేదా వాళ్ళతో కానీ మాట్లాడినటువంటి సందర్భంలో డాక్టర్స్ అయితే క్లియర్గా ఎవరికి కూడా ప్రాణాపాయం అనేటువంటిది ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. 2కి మాత్రం 50% ఒకరికి, 50 to 55% ఒకరికి, బర్న్స్ అయినటువంటి వాళ్ళు మాత్రం కొంత స్పెషల్ కేర్ తీసుకొని వారిని మరింత అబ్జర్వేషన్లో పెట్టాలనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. మిగిలినటువంటి 8 మంది కూడా 20 to 25%, అలాగే లెస్ దాన్ 20%, ఒకరిద్దరిని అయితే రేపే డిశ్చార్జ్ చేస్తామనేటువంటిది కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా కాంట్రాక్ట్ వర్కర్స్ అని కానీ లేదా డిపార్ట్మెంటల్ డైరెక్ట్ ఎంప్లాయీస్ అనేటువంటిది తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ CMD కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు క్లియర్గా అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ని గతంలో లాగా కాంట్రాక్టర్ చూసుకోవాలి, వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ అంతా కూడా
మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే చూస్తాం అనేటువంటిది కాకుండా అందరికీ 10 మందికి కూడా సమానంగా డీజీఎం క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారో వారితో సమానంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా 10 మందికి కూడా సమానంగా ట్రీట్మెంట్ చేయాలి. అందరినీ కూడా బాగా ట్రీట్ చేసి ఒకవేళ ఒకరిద్దరికి ఎవరికన్నా అవసరం అయితే ఈ 50-55% బర్న్స్ ఉన్నటువంటి వారు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉండి, ఎందుకంటే బర్న్స్ అనేటువంటివి మీ అందరికీ తెలియదు కాదు, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఫాస్ట్గా ఇదవుతుంటాయి. కాబట్టి ఎవరికైనా అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వారిద్దరిలో ఎవరికైనా వస్తే అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి ముంబై తీసుకెళ్ళడానికి కూడా ఇప్పటికే ముంబై హాస్పిటల్స్తో కూడా మాట్లాడి ఉంచడం జరిగింది. అంతవరకు వెళ్తారని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అందరూ కూడా 50% బర్న్స్ అయినటువంటి వారితో కూడా, గాయాలైనటువంటి వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే అబ్జర్వేషన్ అనేటువంటిది ఇంకా క్లోజ్గా చేయాలనేటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అందరికీ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వారి కుటుంబాలకి పూర్తి ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా మానిటర్ చేస్తుంది. డిపార్ట్మెంట్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్తో కానీ, సీఎండీతో కానీ అందరితో కూడా మానిటర్ చేస్తూ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాల మేరకు వారికి పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి వైద్యం అందించి తిరిగి అందరూ కూడా ఇంటికి వెళ్ళేటువంటి విధంగా, వారి కుటుంబ సభ్యులకి చేరేటువంటి విధంగా బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఎస్ఎంఎస్ కొంచెం టెక్నికల్గా ఏదైతే స్క్రబ్బింగ్ స్లాగ్ అనేటువంటిది డ్రాప్ అయ్యి మిగిలినటువంటి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు వచ్చిన పరిస్థితే నారా లోకేష్కు రాబోతుందని, చంద్రబాబును, నారా లోకేష్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ డిప్యూటీ స్పీకర్ కులగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. రానున్న కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసలు ఆగిపోయాయని అన్నారు. అసలు వలసలు వెళ్లాలనే ఆలోచనలు లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఆయన చెప్పారు. ఎంతోమంది రచయితలు ఎన్నో పుస్తకాలు రాస్తుంటారు, కొందరు మాత్రమే ప్రజలు యాక్సెప్ట్ చేస్తుంటారు, ఇష్టపడుతుంటారు. వారి జగనాసుర రక్త చరిత్ర, జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తకాన్ని రచించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే రచయితలు, ఆ పార్టీ వాళ్ళే రైటర్స్, ఆ పార్టీ వాళ్ళే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. చంద్రబాబు నాయుడు మీకు అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పాం, నువ్వు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి పరోక్ష కారకుడైన రోజుల్లో ఉన్నట్లుగా ఈరోజు ప్రజల ఆలోచన లేదు. అసలు వాస్తవంగా పుస్తకాలు చదివే సంఖ్య తగ్గిపోయిన ఈ రోజుల్లో నీవు విడుదల చేసిన పుస్తకం చదివే సంఖ్య ఎంత, అందులో నమ్మే సంఖ్య ఎంత అని అడుగుతున్నాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం, చూపించడం నీకు అలవాటైన ప్రక్రియ. ఇవాళ జగనాసుర రక్త చరిత్ర అంటే అమ్మో ఈ రాష్ట్రంలో ఏమో హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి, రక్తాలు ఏర్లే ప్రవహిస్తున్నాయి, ఇంకా ఏదో జరిగిపోద్ది అంటే నువ్వు 2014లో ఆ విధంగా చెప్పి పబ్బం గడుపుకున్నావు. జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం ఏంటైపోతుంది, రాష్ట్రం ఏంట అయ్యింది. ఏ విధంగా అయ్యింది? లంచగొండితనం లేని రాష్ట్రంగా ఈరోజు దేశంలో ముందున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అవినీతి. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ముందు రైతులతో కలిసి ధర్నాకు దిగారు. అనంతరం డిఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కిసాన్ విభాగం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోతోందని, రైతులకు 24 గంటల కరెంటు, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్న మృతులకు పరిహారం చెల్లించకపోవడం,
కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు సందర్శిస్తున్న సందర్భంగా ఆలయ అభివృద్ధికి 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం అభినందనీయమైనా కూడా అక్కడ జరిగే పనులకు సంబంధించి తక్షణమే బ్లూ ప్రింట్ విడుదల చేసి జరిగే పనులకు స్పష్టతనిచ్చినప్పుడే ప్రజలలో విశ్వాసం కుదురుతుందని అన్నారు. అలా కాకుండా 6 నెలలలోపు వచ్చే ఎన్నికల ముందు ఇలాంటి నిధుల కేటాయింపులకు అర్థం లేదని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత సీజన్లో రైతులు కరెంటు కోతలతో అల్లాడుతున్నారని, సమయపాలన లేని కరెంటుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొండగట్టుకు వస్తున్నారు పర్యటన కోసము. దాదాపు 100 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేశారు. అది అభినందనీయం. అది మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ 100 కోట్లు ఏదైతే వారు కేటాయించారో తక్షణమే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి దాన్ని తక్షణం ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని చెప్పి స్పష్టంగా పబ్లిక్ డొమైన్కి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి దాదాపు 6-7 నెలల తర్వాత ఉన్నాయి. బడ్జెట్లో మన శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి నిజంగానే ఖర్చు చేస్తారా చేయరా అని చెప్పేసి పబ్లిక్కి ప్రజలకు విశ్వాసం కల్పించాలి. కాకపోతే ఇంకోటి బాధాకరం ఏంటిదంటే 2017 సంవత్సరంలో అతిపెద్ద దుర్ఘటన జరిగింది కొండగట్టులో. దాదాపు 57 మంది చనిపోయినారు. 17 మందికి గాయాలు జరిగితే కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు రాలేదు. 2017లో జరిగితే సంఘటన ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తర్వాత వస్తున్నారు. అది చాలా బాధాకరణీయం. ఇంకోటి ఏంటంటే రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ కొరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతంలో రైతులు ఇది అంతా రైతుల అంటే ఫార్మర్ డిపెండెంట్ ఏరియా ఇది. ఇక్కడ ఏదైతుందో రైతులకు చాలా నష్టం జరుగుతుంది. పదే వీళ్ళు ప్రభుత్వం ఏమంటుందంటే 24 గంటలు మేము కరెంట్ ఇస్తున్నాం, విద్యుత్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పడం తప్ప నిజంగా ప్రాక్టికల్గా మీరు గ్రౌండ్ మీదకి వెళ్ళి చూసినట్టయితే అసలు విద్యుత్తే లేదు. ఇప్పుడు మోటార్ నడవాలంటే 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. 3 ఫేజ్ కరెంట్ అనేది రైతులకు లేనే లేదు. సబ్స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కుంటే సబ్స్టేషన్ వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడు ఇస్తుర్రో. విలేజ్ హెల్పర్లకు ఫోన్ చేస్తే విలేజ్ హెల్పర్లకు కూడా తెలియదు. వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుంది, దాంతో నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో ఉన్నాం, ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా 10-15 రోజుల తర్వాత నీళ్లు లేకుంటే రైతులు చాలా నష్టపోతారు, పంటలు నష్టపోతాయి. కాబట్టి తక్షణమే దానిపైన వాళ్ళు ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. సంబంధిత అధికారులు పేపర్ ప్రకటన ఇచ్చి 3 ఫేజులు ఇస్తాము, 3 ఫేజులు మేము 24 గంటలు ఇయ్యనట్టయితే పలానా టైంలలో ఇస్తాము, ప్రొద్దున ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇస్తామంటే రైతులకు దాంతో లాభం జరుగుతుంది. కానీ అసలు విద్యుత్ 3 ఫేజ్ కరెంట్ ఇవ్వకుండా ఏ టైంకి ఇస్తున్నామో చెప్పకపోతే రైతులు నష్టపోతున్నారు, పంటలు నష్టపోతున్నాయి. మూడోది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈ ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీ అనేది అతిపెద్ద సమస్య. చెరుకు ఫ్యాక్టరీ కోసము కుమిరెడ్డి రాములు గారి అధ్యక్షన వాళ్ళ ఆధ్వర్యంలో మేము 2014 నుంచి దాదాపు రీలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము. ఇప్పటి కూడా మేము ఏదైతుందో దానిపైన పోరాటం చేస్తున్నాము. కావాలంటే మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాము. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా దానిపైన కూడా ఒక స్పష్టత ఏర్పడాలి. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు నడుపుతారా లేకపోతే ప్రైవేట్ సంస్థను నడుపుతారా అని చెప్పేసి చెప్పాలి. లాస్ట్ టైం కూడా మేము ఒక ప్రతిపాదన ఇచ్చినాం. ప్రతిపాదన ఏంది అంటే మీరు బ్యాంకు నుంచి ఒక లోన్ ఇప్పించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15, 16, 17 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన. బహిరంగ సమావేశ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల నేషనల్ హైవేపై ఉద్రిక్తత. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నేషనల్ హైవే నిర్బంధం. కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన 3 బస్సులు దగ్ధం. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. తిరువూరు రూరల్ మండల పరిధి చౌటపల్లి గ్రామంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం. బాలుడిని బలి ఇస్తుండగా పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగింత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.